పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ అయితే నడుస్తుంది. మీ అందరికీ తెలిసిందే కదా. సనాతన ధర్మం మీద బ్యాడ్ కామెంట్స్ వేయడం ఉదయనిధి స్టాలిన్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవడం. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అయితే వేశారు తమిళనాడులో. సో అక్కడ వాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య కూడా వార్ అయితే నడుస్తుంది. అసలు ఎందుకు ఈ గోల్ అంతా ఏంటంటే లడ్డు విషయం నుంచి అయితే స్టార్ట్ అయింది. అలాగే ప్రకాష్ రాజు గారి వల్ల ఇదంతా పాకింది. సనాతన ధర్మం మీద అయితే ఆయన బ్యాడ్ కామెంట్స్ వేయడం ఉదయనిధి స్టాలిన్ గారు, దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం పెద్ద రచ్చ అయిపోయింది. ఇప్పుడు అసలు సనాతన ధర్మం ఏంటి? అసలు సనాతన ధర్మం అంటే ఏంటంటే సనాతన దాంట్లోనే ఉంది శాశ్వతమైనదని అర్థం. సో ఇది నేను చెప్తే మరీ కామెడీగా ఉంటుంది. చాగంటి గారి మాటలో మీరే వినండి. సనాతన ధర్మము, సనాతనము అంటే ఎప్పుడు ప్రారంభమో ఎవ్వరికీ తెలియనిది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు? పూర్వజ, అన్నిటికన్నా ముందున్నాయని నువ్వు ఏది చెప్తావో చెప్పు, దానికన్నా ముందు ఆయన ఉన్నాడు. అటువంటి పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడే వేదం కూడా ఉంది. ఆ వేదము చేత ఆవిష్కరింపబడిన ధర్మం కాబట్టి ఇది సనాతనమైనటువంటి ధర్మము. అంటే దీని పుట్టుక ఎవ్వరికీ తెలియదు. పుట్టుక లేనిది అన్నప్పుడు అంత పరమపవిత్రమైనది కాబట్టి ఇది నశించిపోవడం అన్న మాట కూడా ఉండదు. అక్కరలేని విషయం గురించి బెంగపెట్టుకోవడం ఏమిటంటే సనాతన ధర్మానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో. ఎన్ని రాటుపోట్లు తిందో, ఏమైంది సనాతన ధర్మానికి? ఏమవదు, ఎప్పటికీ చెక్కు చెదరకుండా అది అలా నిలబడి ఉంటుంది. తమిళ రాజకీయాల్లో ఈ డిఎంకే పార్టీ ఉంది. ఈ ఒక దిక్కుమాలిన పార్టీ అనమాట. వీళ్ళు ఏంటంటే హిందువుల్ని అగౌరవపరచడం, వీళ్ళు దిక్కుమాలిన పార్టీ పెట్టుకున్న నియమం ఇది. పెరియార్ గారి నుంచి ఉంటుంది అనమాట. పెరియార్ గారి బాటలో వీళ్ళంతా నడుస్తున్నారు. పెరియార్ గారు హిందూ ఆలయాలను కూడా చాలా నాశనం చేశాడు ఆయన. అండ్ ఆయన బాటలో కరుణానిధి, ఆయన కూడా హిందూ దేవుల మీద కామెంట్ చేయడం, ఎస్పెషల్లీ రావణ్ మీద కామెంట్ చేశాడు బాగా. అండ్ వాళ్ళ బాటలోనే తండ్రి ఇప్పుడు స్టాలిన్ అండ్ ఉదయనిధి స్టాలిన్ వాళ్ళు కూడా అలాగే వస్తున్నారు వారసత్వంగా. హిందువుల్ని అగౌరవపరచడం అండ్ అలాగే వాళ్ళ సనాతన ధర్మం గురించి తెలియకపోవడం, ఈ ధర్మం గురించి వాళ్ళు నాశనం చేయాలని ఒక ఎయిమ్ అయితే పెట్టుకున్నట్టున్నారు. సో దాని గురించే వీళ్ళంతా రచ్చలు చెప్తున్నారు. కానీ దీనికోసం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పోరాడుతున్నారు. కాకపోతే ఇక నచ్చని విషయం ఏంటంటే కొంతమంది హిందువులే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే హిందువుగా పుట్టి మీరు ఆ సనాతన ధర్మం మీద కూడా కామెంట్ చేయడం ఇది కరెక్ట్గా కాదు. పవన్ కళ్యాణ్ గారు చాలా పోరాడుతున్నారు దీని గురించి. కానీ కొంతమంది ఇలా చేయడం ఇదైతే కరెక్ట్గా అనిపించట్లేదు. ఎంతమంది ఏం చేసినా కానీ సనాతన ధర్మం మీద ఎంట్రుకు కూడా పీకలేరు. ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ ధర్మం అనేది. సో ఇవన్నీ తెలియక కొంతమంది ఇలా ట్రోల్ చేయడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో అక్కడ ఉదయనిధి స్టాలిన్ వాడు ఒక కమీడియన్ అనమాట. ఆ కమీడియన్ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ అంట పవన్ కళ్యాణ్ గారు. మరి ఏం బీగుతాడో మరి చూద్దాం, ఏం చేస్తాడో ఆయన. అక్కడ కేసు పెట్టారు, ఏం చేస్తారు? ఏం చేయలేరు. మరి వార్ ఎప్పుడు ముగుస్తుందో కానీ అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మనం మద్దతు అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మన హిందువుల గురించి బాగా పోరాడుతున్నారు. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే పక్క ధర్మాన్ని మనం గౌరవించాలి. అంతేగాని ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు. సో వాడొక దిక్కుమాలిన పార్టీ ఉంది కదా డిఎంకే పార్టీ, వాళ్ళు ఇలానే చేస్తుంటారు. వాళ్ళకి ఇది ఆనవాయితీ అనమాట. వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి ఇది వస్తూనే ఉంది హిందువుల గురించి. సో వాళ్ళ గురించి వదిలేరు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మనం మద్దతు అయితే ఉండాలి. ప్రతి హిందువు దీని గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే కోరుకున్నారు, హిందువులు ప్రతి హిందువు బయటికి రావాలి, దీని గురించి మాట్లాడాలని. సో మరి వార్ ఎప్పటిదాకా ఉండదో చూద్దాం.